వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నా. మరి గతించిన సంవత్సరం నుండి ఇప్పటి వరకు దేవుడు నన్ను నా కుటుంబాన్ని తన రెక్కల చాటున భద్రపరుచుకొని మరి మంచి ఆరోగ్యాలను ఆయుష్నిచ్చి మేమందరంలో నన్ను సజీవుగా ఉంచినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి నా పిల్లల విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేసిండు. బిడ్డలు హాస్టల్లో ఉంటుండగా దేవుడు తన రెక్కల చాటున భద్రపరుచుకొని మరి వాళ్ళకి చదువులో కూడా దేవుడు తోడు ఉంటుండే. దేవునికి వందనాలు. మరి ఈ సంవత్సరం పిల్లలకి మా ఆయనకు మంచిగా ఉంది, కానీ నాకే కొంచెం బాగాలేకుండే ఆ కడుపు నొప్పితో నాకు ఏమైపోతుందని చాలా భయపడ్డాను. అసలు నాకు నడవడానికి కూడా రాలేదు, కూర్చోడానికి కూడా రాలేదు. దేవుడా నువ్వే నాకు దిక్కు, నాకు ఆధారం ఎవరు లేరని చాలా దేవుని ఏదో మొరపెట్టినప్పుడు దేవుడు నాకు ముట్టిండు. ఇంకా మొత్తం స్వస్థత లేదు, నా కోసం ప్రార్థించండి. మరి అసలు బండి మీద వెళ్తుంటే కూడా నాకు చాలా ఏడుపు వస్తుంది. ఎన్ని పైసలు అయితే హాస్పిటల్కి పోతే నాకు ఏం ఆపరేషన్ అంటారా అని చాలా భయపడ్డా. దేవుడా మాకు ఎవరు ఆధారం లేదు, నువ్వే దిక్కయ్యా. మరి మనుషులు అయితే స్వార్థం ప్రేమతో మమ్మల్ని చూస్తారు, కానీ స్వార్థం లేని నీ ప్రేమ వేసయ్యా. మమ్మల్ని ఎప్పుడు విడవగాని దేవుని వెళ్తే మొరపెట్టినప్పుడు దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు. ఒకరోజు అయితే అసలు కూర్చొనికి వస్తలేదు. అమృత వాళ్ళ బిడ్డ వచ్చి దేవా వంశనిత ఆంటీకి భజన వస్తుందంటే కాపాడు అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. చిన్న పాప నా కోసం ఇంత ప్రార్థన చేస్తుందని చాలా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి నా స్థితి సంఘానికి రాకముందు వేరే సంఘానికి వచ్చినాక దేవుడు నన్ను దినదినం ప్రభు నన్ను ఎదిగిస్తున్న దేవునికి వందనాలు. నేను చిన్నప్పటి నుండి ఇక రాకముందుకు నేను అన్యుల మధ్యలో పెరిగాను. అసలు సంఘం అంటే ఏంటిదో, చర్చ్ అంటే ఏంటిదో నాకు తెలియదు. ఇక్కడ వచ్చినాక ఒక క్రమము దేవుడు లేదా ఎలా ఎదగాలో నాకు దేవుడు కొంచెం నేర్పిస్తుండే. ఇంకా నేను లోతుగా దేవుళ్ళు ఎదగాలని నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థించండి. ఇంకా నా భర్త పని విషయంలో కూడా దేవుడు కార్యం చేయాలి. మరి ఆర్థికంగా ఎంతగానో నలిగిపోయిన దేవుడు ఎవరి దగ్గర చేయి చాపకుండా మరి అన్ని విషయంలో మమ్మల్ని బలపరుస్తున్న దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకొను మా కుటుంబం కోసం ప్రార్థించండి. నా భర్తకు పని దొరకాలని ప్రార్థించమని